లేదు. బట్ ఆ పాయింట్‌కే ఏడ్చుంటుంది ప్రేరణ అనేసి అనుకుంటున్నాను. అటు తర్వాత సో, ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుందనమాట. ప్రేరణ నామినేషన్‌కొచ్చినప్పుడు. సో, ప్రేరణ రీజన్ ఏందంటే మణికంఠని నామినేట్ చేయడానికి, మీరు నెగెటివ్ పాయింట్స్ అయితే బాగా క్లియర్‌గా ఒకేసారి చెప్తున్నారు, అరుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు ఓపెన్ అప్ అయితే మీరు పాజిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదు? మీరు ఓపెన్ అప్ అవ్వండి. అందరితో కలవండి. అలా ఎందుకు కలవట్లేదు? ఇవి మాత్రమే చెప్తున్నప్పుడు అక్కడ ఒక ఎమోషనల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎమోషనల్ అనేది క్రియేట్ అయినప్పుడు యష్మి చెప్తుంది, మీరిక్కడ ఎమోషనల్ డ్యామేజ్ వద్దు. ఇది చాలా ఇదవుతుంది. ఎమోషనల్ డ్యామేజ్ చెయ్యకండి మణి గారు, మణికంఠ గారు అనేసి యష్మి చెప్తుందనమాట. నాకు అక్కడ మణి మాట్లాడింది అయితే కొంచెం ఆల్రెడీ అదే విషయాన్ని చెప్పేసాడు. డే 1 నుండి, డే 2 నుండి, డే 3 వరకు చెప్పేసాడు. మళ్ళీ అదే విషయాన్ని డే 4 కూడా నామినేషన్‌లో ఇలా పోగొట్టుకున్నాను, ఇలా పెరిగాను, ఇలా చేశారు, అలా చేశారు, అలా వచ్చాను, ఇలా వచ్చాను. ఒకసారి చెప్పావబ్బా! మళ్ళీ ఎన్ని సార్లు చెప్తావు? ఎంత